శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాధం. ఇప్పుడు మూడో రకమైన వంటలు చేసుకుని వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. ఇది మూడో రకం ఏంటంటే క్యాటరింగ్ అని అంటుంటారు. ఒక వ్యక్తి ఇంట్లో ఒక 20 మందికో 50 మందికో 100 మందికో భోజనం వండి పెట్టాలని అంటారు. వాళ్ళు క్యాటరింగ్, ప్రైవేట్ క్యాటరింగ్స్ వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు ఏంటంటే అవసరం ఆర్డర్ రాగానే వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే దాన్ని తయారు చేస్తారు. తయారు చేసి ఆ 50 మంది అంటే 50 మందికి 100 మందికి 100 మందికి తయారు చేసి సప్లై చేసి వచ్చేస్తారు, డబ్బులు తీసేసుకుంటుంటారు. వీళ్ళు వ్యవహారానికి ఎలా వస్తుందంటే రుచికైన పదార్థాలు చేయాలి, టైమ్లీ చేయాలి, తర్వాత ఇన్ టైంలో సప్లై చేయడం అవసరం అనమాట. ఒక బర్త్డే పార్టీ వచ్చింది, లేకపోతే చిన్న విందు జరుగుతుంది, శ్రీమంతం జరుగుతుంది, లేదంటే ఎంగేజ్మెంట్ జరుగుతుంది, 100 మంది వస్తున్న 100 మందికి క్యాటరింగ్ చేయాలి స్వామి అంటారు. వీళ్ళు ఫ్రీలాన్స్గా వ్యాపారం చేస్తారు, ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారం చేసుకుంటారు. ఈ ఫ్రీలాన్స్గా చేస్తున్న వాళ్ళకంటే నిత్యము వ్యాపారం లాగా ఉండదు. అది ఎలా ఉంటుంది, ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు. పండగ ఉంటే ఉంటుంది, పండగ సీజన్లో ఉంటాయి, ఒక ముహూర్తాల సీజన్లో ఉంటాయి, ఒక్కొక్కసారి ఎప్పుడు ఉంటుందో కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటాయి. మిగిలిన రోజు ఖాళీగా కూర్చోవలసి వస్తుంది. ఖాళీగా కూర్చుంటే సరిపోతుందా? వాళ్ళతో ఉన్న ఆ మాస్టర్స్ అందరికీ కూడా వాళ్ళు తెలిపించాలి, వాళ్ళ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతా తెలియదు. అంటే ఆ వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం అవసరం పడుతుంది. అటువంటి అవకాశాలు రావాలి అనే దానికి ఏంటంటే వాళ్ళు కూడా కొంత బలం పెంచుకోవాలి. జాతకంలో అది ఉందా లేదా మనకు తెలియదు. అందరూ ఈ మధ్య ఈ క్యాటరింగ్ యాక్టివిటీస్ చేసేస్తున్నారు. ఎందుకంటే క్యాటరింగ్ చేసేస్తే ఏముంది, పని చేయదులుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ రోజుకి ఆ 3 గంటలు కష్టపడితే చాలు, లేకపోతే ఆ రోజంతా కష్టపడితే చాలు. మిగిలిన 5 రోజులు హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటారు, డబ్బులు తీసుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చూస్తాం. ఎందుకంటే రెగ్యులర్గా ఉండదు. ఈ రెగ్యులరైజ్ అవ్వడానికి ఏంటంటే ఇక్కడ కేతువు ప్లస్ బుధుడు యొక్క బలం చాలా అద్భుతంగా ఉండాలి. కేతువుకు సంబంధించిన గ్రహానికి సంబంధించిన రత్నాన్ని పెట్టుకోవడం, అదే బుధుడు సంబంధించిన రత్నాన్ని పెట్టుకోవడం, ఈ 2 గ్రహాలకు సంబంధించిన నవగ్రహాలలో ఉన్న మనకు స్తోత్రము కానీ దీనికి సంబంధించిన మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ నిత్యము సాధన చేసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, నిత్యం ఎవరో ఒకరితో కాంటాక్ట్ డెవలప్ అవడము, మీకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పండి సార్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పండి సార్, మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తాం సార్ అని చెప్పడం, అలా చేసుకుంటూ వెళ్ళడం సర్కిల్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ సర్కిల్ పెరగడంతో ఆ ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడము. వాళ్ళు ఖాళీగా కూర్చొని ఎవడో ఒకటి ఫోన్ చేసి మా ఇంట్లో 50 మంది వంటకాలి, చిన్న బర్త్డే పార్టీ ఉంది. అన్ సీజన్లో కూడా మనకి ఏదో ఒక పార్టీ అని చెప్పి ఇవాళ రేపు చాలా జరుగుతాయి అన్ సీజన్లో పార్టీలు. ఇక రాజకీయ నాయకులు ప్రతిరోజు ఏదో ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదో ఒక పార్టీ పెట్టుకునే ఉంటుంటారు. బర్త్డేలు అంటారు, ఇవ్వంటారు, అవంటారు, ఎన్నో రకాల పార్టీలు అంటారు. సీజన్తో సంబంధం లేదు. అటువంటిప్పుడు అవన్నీ మనకు జరగాలి అంటే మనం నిత్యం మనం ఇలా ఉన్నాము, మనం ఇలా పనులు చేస్తామని ప్రజలకు తెలియాలి అన్నదానికి కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత మనకు ఆర్థిక బలాన్ని పెంచేటట్టుగా అంటే ఇది కొంచెం ఉన్నతమైన వ్యాపారంగా చెప్పవచ్చు. ఒక ట్రాలీలో ఫుడ్ చేసి అమ్మేవాడికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందులో కూడా నష్టపోకుండా జరగడానికి అంటే ఒక బుధుడు యొక్క బలాన్ని, బుధుడు సంబంధించిన పచ్చ, అలాగే కేతు సంబంధించిన వైడూర్యము, ఈ 2 పెట్టుకుని దానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే నిత్యం ఏదో సమయం ఏదో రూపంలో మనకు ఒక వ్యాపారానికి సంబంధించిన ఒక అవకాశం కలుగుతూనే ఉంటుంది. నిత్యం ధనధాన్యాలతో తొలుగుతూ రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. For further details, contact Astro Village Astrological Clinic, Lakeview Apartments, 4th floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad 5,08,000. Phone numbers 8885559147, 8855559148, 970444701, 97044470002.